హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో చెగోడీలను ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటాయి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చెగోడీలను ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై ఇలా కడాయి పెట్టుకొని 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వాము, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని నీళ్ళను మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం ద్వారా చెగోడీలు మంచి టేస్ట్ వస్తాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా మరుగుతున్న వాటర్లో 1/2 కిలో మైదా పిండిని వేసుకోవాలి. ఇలా మైదా పిండి వేసి అంతా ఇలా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని మొత్తం సాఫ్ట్గా కలపాలి. పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి చెగోడీలు. ఇలా కలుపుకున్న పిండిలోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా చపాతీ చేసే పీటపై కొద్ది కొద్దిగా ఇలా అనుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా రోల్ చేస్తూ అనుకోవాలి. ఇలా అనుకున్న పిండిని ఇలా వేలుకు రౌండ్గా చుట్టి ఇలా నొక్కేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్ని చెగోడీలు చేసుకోవాలి. ఇలా చెగోడీలు అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా మనం ముందుగా చేసి పెట్టుకున్న చెగోడీలను కొన్ని కొన్నిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. ఇలా అయితే చెగోడీలు లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి.
అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే స్వీట్ షాప్ స్టైల్ చెగోడీలు రెడీ అయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.